శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్ర ప్రభు అవతరించాడు. ఆయన తనను తాను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడు. నేను రాముడిని మనిషిని అనుకుంటున్నాను, దశరథపుత్రుణ్ణి అన్నాడు. అలా అంటూనే అద్భుతమైన తన దివ్య మహామహిమ చూపించాడు. అందుకే యుద్ధకాండములో రావణవధానంతరం దేవతలు, శివుడు కూడా ప్రత్యక్షమై, మహానుభావ నువ్వు సాక్షాత్తు విష్ణువి, మా ప్రార్థన మీద భూలోకంలో అవతరించావు, దుష్ట శిక్షణ చేసావు, అప్పుడే రావడానికి వెళ్ళలేదు, కొంతకాలం భూలోకంలో ఉండాలి, ఇంకా ఎంతో మంది దుష్టులు శిక్షించాలి, ధర్మరక్షణ చెయ్యాలి, అందువల్ల ధర్మరక్షణ పూర్తయ్యేదాకా అక్కడే ఉండు అన్నారు. ఆ విధంగా రామచంద్రుణ్ణి సాక్షాత్తు బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలు విష్ణువుగా గుర్తించారు. అందువల్ల రామాయణంలో ఆయన విష్ణువు అనే విషయం సుస్పష్టంగా చెప్పారు. అందులో పట్టాభిషేకంలో చివరిలో మహామహిమలో ఏమన్నారు? ఆదిదేవో మహాబాహుర్ హరిర్ నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఎంత స్పష్టముగా ఆదిదేవుడు, మహాబాహుడు, శ్రీ మహావిష్ణువు, హరి, నారాయణుడు, రాముడు అనే పేరుతో అవతరించాడు. ఆదిశేషుడే లక్ష్మణుడు. కాబట్టి అందులో మనకి ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. అటువంటి రామచంద్ర ప్రభు అవతరించినటువంటి చైత్ర శుక్ల నవమిని రామ జన్మతిథి అంటాం. రాముడి పుట్టినరోజు అనమాట. ఆ పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలి, ఎలా జరుపుకోవాలి, ఏమేం పనులు చెయ్యాలి, వీటి గురించి మనకి శివుడు పార్వతి సంభాషణలోనూ తెలుస్తోంది. బృహస్పతి వంటి వారు చెప్పారు, ఆనుభావులైన ఋషులు చెప్పారు, పరంపరాగతంగా ఎంతో మంది పెద్దలు కూడా ఏం చేసుకోవాలో చెప్పారు. ఆ రోజు తెల్లవారుజామున లేవండి, శిరస్నానం చేయండి. భగవంతునికి సంబంధించిన తిథులు వచ్చినప్పుడు తలకి స్నానం చేయటం మంచిది. ఆరోగ్యం సహకరించినంత వరకు శిరస్నానం చెయ్యండి. ఆ తర్వాత తిలకధారణ చేయండి. బొట్టు లేకుండా ఏ పనులు చేయకూడదు కనుక బొట్టు పెట్టుకోండి. మీ సంప్రదాయాలను అనుసరించి విభూతియో ఊర్ధ్వపుండ్రమో ఏదో ఒకటి ధరించండి. అనంతరం ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువునకు అష్టోత్తర శతనామములతో అర్చన చెయ్యండి. రామ అష్టోత్తర శతనామావళి ఉన్నది. 108 నామాలు రామచంద్ర ప్రభువునకు ఉన్నాయి. వాటితో రాముడిని పూజించండి. రాముడికి నివేదనగా వడపప్పు, పానకం మొదలైనవి పెట్టండి. వడపప్పు అనగా పెసరపప్పు నానబెట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపి పూర్వకాలంలో నివేదన చేసి పెట్టేవారు. ఈ శరత్కాలంలోనూ చైత్రమాసంలోనూ ఈ 2 కాలాల్లోనూట వడపప్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే దసరా రోజుల్లో కూడా పూర్వం వడపప్పు పెట్టేవారు. ఈ చైత్రమాసంలో కూడా ఇవి వసంత నవరాత్రులు అంటారు. ఈ సమయంలో వడపప్పు తింటే వడదెబ్బ తగలదు. పానకం నివేదన చేసి దాన్ని తీర్థంగా ఇవ్వాలి. భగవంతునికి శాస్త్ర ప్రకారం, అంటే మంత్రశాస్త్ర ప్రకారం జన్మతిథి నాడు కళ్యాణం జరిపించాలి అని ఒక నియమం ఉన్నది. బృహస్పతి చెప్పాడు. అంటే కృష్ణుడు అష్టమి నాడు పుడితే ఆ కృష్ణాష్టమి నాడు కృష్ణ కళ్యాణం చెయ్యాలి. రాముడు నవమి నాడు జన్మించాడు. ఆ నవమి నాడు ఆయన పుట్టిన తిథి అయినప్పటికీ భగవంతుడు అవటం వల్ల ఆయనకి కళ్యాణం చేయాలి. అందుకే శ్రీరామ నవమి నాడు సీతారామ కళ్యాణం అందుకు జరిపిస్తున్నారు. ఇది బృహస్పతి నిర్ణయం. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తమ తమ ఇళ్లల్లో ఈ కళ్యాణం జరిపించండి. సీతారామ కళ్యాణం కుదరకపోతే ఆలయాలలో ఎలాగో సీతారామ కళ్యాణం జరుగుతుంది. మన ప్రణవపీఠంలో, ఇటు ఏలూరు పీఠంలోను, అటు హైదరాబాద్ పీఠంలోను 2 చోట్ల కూడా అపూర్వ రీతిలో ఈ కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. అందులో మా ప్రణవపీఠంలో భద్రాద్రి రాముడే కొలువై ఉన్నాడు. అందువల్ల స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం సరిగ్గా అభిజిన్ ముహూర్త కాలంలో జరగాలి. 12 గంటల వేళకి అది ఆ కళ్యాణం చేయటం మంచిది, లేదా పూర్తి చేయటం మంచిది. కాబట్టి కళ్యాణం చేసుకోండి. గురూపదేశం ఉన్నవాళ్ళు ఓం శ్రీం రాం రామాయ నమః అనే రామాష్టాక్షరీ మంత్ర జపం చేయండి. ఇది చాలా మంచిది. గురువుగా ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లో కూడా ఉపదేశించాను. ఇదివరకు నా దగ్గర చాలా మంది పొందారు. పొందకపోతే ఇప్పుడు వినండి. ఓం శ్రీం రాం రామాయ నమః, ఓం శ్రీం రాం రామాయ నమః. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి. అనేక శుభ ఫలితములు కలుగుతాయి. ఈ ఉపదేశాలు, ఈ మంత్రాలు చెయ్యలేమనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, ఉపదేశం లేని వాళ్ళ కోసం శ్లోకములు ఇచ్చారు మన పెద్దలు.
అందువల్ల ఈ రోజున మంత్రాలను మేము సేకరించి చేయలేమంటే అంత నియమాలు పాటించలేము, కనీసం గురుభక్తి కూడా లేదనుకున్నటువంటి వాడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం చదువుకోండి. లేదా బాగా మీకు దైవానుగ్రహం ఉండి కంఠస్థం చేసే శక్తి ఉంటే వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి చదువుకోండి లేదా వింటూ చదువుకోండి. ఈ విధంగా ఉపదేశం ఉన్నవాడు మంత్రానుష్ఠానం చేయటం మంచిది. ఉపదేశాల జోలికి వెళ్ళలేమనుకున్నవాళ్ళు ఇలా శ్లోక పారాయణం చేసుకోండి. ఈరోజు సాధ్యమైనంత వరకు సత్య పరిపాలన చేయండి. మీకు తోచిన దానం చేయండి. పేదవాడికి ఎంత అన్నం పెట్టండి, ఇన్ని మంచినీళ్ళు ఇవ్వండి. ఇలాంటి మంచి పనులు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో గురుద్రోహం మాత్రం చేయకండి. అసలు సహజంగా ఎప్పుడూ గురుద్రోహం మంచిది కాదు. ఇలాంటి పర్వకాలలో తెలిసి కానీ తెలియక కానీ మహాత్ముల్ని తిరిగితే దానివల్ల వచ్చే ఫలితం అనుభవించి తీరుతారు. మనకి ఇష్టమైంది ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం, నీకు ఎందుకో మండింది ఆయన మీద, మండితే దూరంగా వెళ్ళు, తిట్టడం ఎందుకు? ఈ అభాండాలు, ఈ పిచ్చి మాటలు, ఈ ద్వేషాలు పెట్టుకున్న వాళ్ళు నరకానికి పోతారో లేదో యమస్మృతిలో చూడండి. అందువల్ల మీకేం తెలుసని మహానుభావుల యొక్క శక్తి వాళ్ళ జోలికి వెళ్ళడం మనం అనవసరంగాను. కాబట్టి అనవసరమైన అభాండాలు వేయటాలు, పిచ్చి మాటలు మాట్లాడాలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు మానవులకి ప్రమాదం తెచ్చిపెడతాయి. మనం చోటకి వెళ్లే ముందే అన్నిటికీ సిద్ధపడి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇష్టం ఉంటే అక్కడ అర్చన చేసుకుంటాం, లేకపోతే కోపగించకుండా వెళ్ళిపోతాం. అంతే తప్ప అనుక్షణం ఆత్మస్తుతి పరనింద ఈ రెండూ చేసుకునే వాళ్ళకి ఇంతింతని చెప్పగానే నరకం వస్తుంది. ఇప్పటికే అలాంటివి చేసుంటే ఈ రోజు నేను చెప్పిన రామ అష్టాక్షరి మంత్ర జపం చేసుకుని అందులోంచి బయటపడండి. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయకండి. భగవంతుడి దేవులు మీ అందరికీ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రాముడు అవతారం వేరు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని రామాయణం చెబుతున్నది. అందువల్ల ఆయన్ని నిరంతరం తలుచుకోవటమే ఒక తపస్సు. మరొకటి, ఈ శ్రీరామనవమి నాడు సంక్షిప్త రామాయణంలోని 100 శ్లోకాలు పారాయణం చేసుకోండి. దానివల్ల ముందు భుక్తి లభిస్తుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది, ఇహము పరము కూడా వస్తాయి. తర్వాత భుక్తి, తర్వాత ముక్తి వస్తుంది. దాంతోపాటుగా సంతానం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు పుత్రకామేష్టి యాగానికి సంబంధించిన 2 సర్గలు గురువు గారు చదివారు, యూట్యూబ్లో పెట్టారు. వాటిని వినండి. వద్దిపర్తి పద్మాకర్ పుత్రకామేష్టి యాగం అని కొడితే ఆ సర్గలు వస్తాయి. అవి చదివితే పుత్ర సంతానం సత్సంతానం కలుగుతాయి. కాబట్టి అయితే సంక్షిప్త రామాయణం చదవండి, దాంతోపాటు పుత్రకామేష్టి కూడా చదవండి. లేదా కనీసం సంతానం కావాలనుకున్న వాడు పుత్రకామేష్టి యాగానికి సంబంధించి చదవండి. మాకు ఈ రోజంతా పురాణములు చదవాలి లేక ఇతిహాసములు పారాయణ చేయాలనే కోరిక ఉంది అనుకున్నటువంటి వాళ్ళు, ఖాళీ ఉంది అనుకున్న వాళ్ళు, ఈ రోజంతా భగవంతుని సేవకే వినియోగించాలనుకున్న వాళ్ళు వీలుంటే మొత్తం సుందరకాండం పారాయణ చేయండి. అది కూడా మేమే పారాయణం చేసాం. 68 సర్గలు చదివేశాం కనుక ఆ శ్లోకములు యూట్యూబ్లో అలా వింటూ మీరు కూడా పారాయణ చేసుకోవచ్చు. 68 సర్గలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీకోసం మేము పారాయణ చేసి పెట్టాం. ఇంకా వారి వారి అవకాశాన్ని బట్టి రామరక్షా స్తోత్రం, రాముడికి సంబంధించిన కీర్తనలు పాడుకోండి, రామకథ వినండి. శ్రీరాముడు మిమ్మల్ని రక్షించుగాక.